ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఈరోజైతే మనం శ్రీరామ్ ఆటో మాల్ గురించి అయితే మాట్లాడడం. చాలామంది శ్రీరామ్ ఆటో మాల్లా యాక్షన్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి అని చాలామంది అడుగుతున్నారు కదా. ఈ రోజు ఆ వీడియో గురించి అయితే A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? లేదు నా వీడియో మర్చిపోకుండా మొత్తం చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ రోజు అయితే ఏమేమి వెహికల్స్ ఉన్నాయి ఏం కదా మొత్తం A to Z అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు 18 తారీఖు నాడు, ఈరోజు డేట్ వచ్చేసి 18 తారీఖు నాడు అయితే యాక్షన్ అయితే జరుగుతుంది. ఆ యాక్షన్కి అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకెళ్లాల్సింది ఏంటి? ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 20,120 రూపీస్, 20,000 ఒక్క 120 రూపాయలు అయితే కొంటవాలి. ఎందుకంటే యాక్షన్లో పాల్గొనే ముందు మనం వెహికల్స్ మనం చూడలేం కాబట్టి అక్కడ 20,000 ఒక్క 120 రూపాయలు కట్టి మనం లోపలికి అయితే ఎంట్రీ వెళ్ళచ్చు. ఒక దినం బట్ట ముగ్గురు పర్సన్ అయితే వెళ్ళచ్చు. ఒక్క బుకింగ్ ఏం పడ ముగ్గురు అయితే వెళ్ళచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అంతకంటే ఎక్కువ వెళ్ళరాదు. కాకపోతే అక్కడ 20,000 ఒక్క 120 రూపాయలు కట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే, మన వెహికల్ మనకు టెండర్ 1,000 వచ్చింది అనుకో టెండర్లో, అప్పుడు వెహికల్ మన 20,000 మాత్రం అటే ఆగిపోతాయి. ఒకవేళ మనకు రాలేదనుకో మన 20,000 మనకు రిటర్న్ ఇస్తారు. ఒక్క 120 రూపాయలు మాత్రం ఛార్జ్ అయితే వేసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే వచ్చేసి మన 20,000 ఎప్పుడు ఇస్తారంటే రిటర్న్ మళ్ళీ ఇస్తారు. ఒకవేళ మనం వెహికల్ బై చేసిన తర్వాత 7 రోజుల లోపు మనం వెహికల్ మాత్రం మనం ఇంటికి తెచ్చుకోవాలి. ఓకేనా? ఎంత అమౌంట్, రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉందో అంత కట్టి దాంట్లో మనం 3 లక్షల టెండర్ వేసామనుకో 2,80,000 రూపాయలు కట్టి మనం వెహికల్ తెచ్చుకోవాలి. లేదు అంటావా 7వ రోజు తర్వాత 8వ రోజు అయిందనుకో దానికి మాత్రం మళ్ళీ పార్కింగ్ ఛార్జ్ అయితే ఖచ్చితంగా తగులుతుంది. దీంట్లో ఏమేమి వెహికల్స్ ఉన్నాయి ఏందని మొత్తం అయితే ఈ A to Z వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఖచ్చితంగా మర్చిపోకుండా వీడియోని చూడండి. మొత్తం వీడియో విషయం ముందు మాకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా? వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వెహికల్స్ అయితే మోడలు ఏమేమి వెహికల్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను, మర్చిపోకుండా చూడండి. టాటా ఆల్ట్రోజ్ XZ 21 మోడల్. ఓకేనా? మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI. ఓకే, అది వచ్చేసి 12 మోడల్. టాటా జిట్ XC ఇది వచ్చేసి 2016 మోడల్. 2018 మోడల్ హుండై i20. ఓకేనా? హుండై i20 స్పోర్ట్స్ కార్. ఓకేనా? ఇంకోటి 2011 మోడల్ వచ్చేసి హుండై i20 స్పోర్ట్స్, ఇది కూడా హుండై i20. అలాగే వచ్చేసి 2015 మోడల్ వచ్చేసి హుండై గ్రాండ్ i10. వచ్చేసి 2017 మోడల్ హుండై i10. ఓకేనా? 2017 మోడల్ హుండై i10. ఓకే, ఇవి వచ్చేసి కార్సు. ఇంకోటి 2015 మోడల్ మారుతి రిడ్జ్ LDI. ఓకేనా? మారుతి రిడ్జ్ LDI. ఇంకొకటి వచ్చేసి 2018 మోడల్ మారుతి ఎర్టిగా స్మార్ట్. ఓకేనా? మారుతి ఎర్టిగా VDI. ఓకేనా? మారుతి ఎర్టిగా VDI ఉంది. ఇంకోటి 2016 మోడల్ ఎర్టిగా స్మార్ట్ హైబ్రిడ్ ZDI ప్లస్ డీజిల్ వర్షన్ 7 సీటర్. ఓకేనా? ఇది వచ్చేసి 2016 మోడల్. 2012 మోడల్ మహేంద్ర సుప్రో. ఓకేనా? మహేంద్ర సుప్రో XC అది ఉంది. ఇంకోటి వచ్చేసి 2010 మోడల్ వచ్చేసి మనకు మహేంద్ర బులెరో LX 7 సీటర్ బండి మహేంద్ర బులెరో. 2023 మోడల్ మహేంద్ర బులెరో పికప్. ఓకేనా? మహేంద్ర బులెరో పికప్ అవుతుంది. ఇంకొకటి 2000 ఇది వచ్చేసి పికప్లు. నెక్స్ట్ చెప్పేది ఇవి పికప్స్ ఉన్నాయి. ఇంకొకటి 2024 మోడల్ అశోక్ లీలాండ్. ఓకేనా? అశోక్ లీలాండ్ దోస్త్ బడా దోస్త్. ఓకేనా? అశోక్ లీలాండ్ ఎవరికైనా అర్థమైతే బడా దోస్త్ వచ్చేసి 2024 మోడల్. ఓకేనా? ఇంకొకటి వచ్చేసి 2023 మోడల్ అశోక్ లీలాండ్ బడా దోస్త్, ఇది కూడా. ఓకేనా? బడా దోస్త్ 2 ఇది. ఇంకొకటి వచ్చేసి 2023 మోడల్ అశోక్ లీలాండ్, ఇది కూడా బడా దోస్త్ 4. ఓకేనా? ఇది కూడా బడా దోస్త్ 4. ఇంకోటి వచ్చేసి 2021 మోడల్ అశోక్ లీలాండ్ బడా దోస్త్ 14. ఓకేనా? బడా దోస్త్ 14 2023 మోడల్. ఇంకొకటి 2021 మోడల్ వచ్చేసి అశోక్ లీలాండ్ బడా దోస్త్ 14. ఓకేనా? 21 మోడల్ వచ్చేసి బడా దోస్త్ 14. ఇంకొకటి 2020 అశోక్ లీలాండ్ దోస్త్. ఓకేనా? RLS. ఓకేనా? FSD PS. ఓకేనా? RLS FSD PS అశోక్ లీలాండ్, ఇది కూడా 18 మోడల్. 2020 మోడల్.
2018 మోడల్ వచ్చేసి అశోక్ లీలాండ్ దోస్ ప్లస్, ఓకేనా, RLS. ఇంకొకటి 2018 మోడల్ అశోక్ లీలాండ్ దోస్త్ ప్లస్ RLS ఇది ఉంది. ఇంకొకటి వచ్చేసి మళ్ళీ 2018 మోడల్ మహేంద్ర జెస్టో 16 HP, ఓకేనా, మహేంద్ర జెస్టో 16 HP, ఇది కూడా పికపే. ఇంకొకటి 2021, ఓకేనా, మహేంద్ర సుప్రో, ఓకేనా, ఇది కూడా మహేంద్ర సుప్రో. ఇంకొకటి 2022 మహేంద్ర సుప్రో BS6P, ఓకేనా, ఇది కూడా BS6P. ఇంకోటి 22 మోడల్ టాటా ఏసీ గోల్డ్ ఈ వెహికల్ అవుతుంది. ఇంకొక వెహికల్ వచ్చేసి 2020 టాటా ఏసీ గోల్డ్, ఓకేనా, 20 మోడల్. ఇంకొకటి వచ్చేసి 2020 టాటా ఏసీ గోల్డ్ BS6 డీజిల్ వర్షన్, ఓకేనా, BS6 డీజిల్ వర్షన్. ఓకేనా ఫ్రెండ్స్, పికప్స్ అయితే చాలా ఉన్నాయి, ఓకేనా. ఇంక ఇట్లాంటి అశోక్ లీలాండ్ టాటా, ఓకే, ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాగే వచ్చేసి మనం 3 వీలర్కు అంటే పికప్స్ ఇంకా దాంట్లో ఇంకా 10-20 ఉన్నాయి ఎక్స్ట్రా, అవి అయితే చెప్తలేను. మళ్ళీ ఇప్పుడు 3 వీలర్స్ కూడా ఉన్నాయి. 3 వీలర్స్ అంటే ఆటో, ఓకేనా, 3 వీలర్ అంటే ఆటోనే కదా. ఎక్స్ట్రా లోడింగ్ అట, APE ఎక్స్ట్రా లోడింగ్ 22 మోడల్, AP ఎక్స్ట్రా లోడింగ్ 2020 మోడల్, APE ఎక్స్ట్రా లోడింగ్ 2020 ప్రో 3015 FBT, ఓకేనా, 3015 19 మోడల్ మహేంద్ర, ఓకేనా, మహేంద్ర బ్లాజో 31 FBT, ఓకేనా, ఇది 2016 మోడల్ మహేంద్ర బ్లాజో 37, ఓకేనా, FBT, ఇది 17 మోడల్ 2024 APC సిటీ నెక్స్ట్ BS6 LPG, ఓకేనా, ఇది మహేంద్ర జీటో 16 HP, ఓకేనా. అలాగే వచ్చేసి మన ట్రాక్టర్లు వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే సోనాలికా 42 HP RX సోనాలికా, ఓకేనా. అలాగే వచ్చేసి ఇంకొకటి సోనాలికా DI 47 RX, ఓకేనా. అలాగే ఇంకోటి వచ్చేసి మహేంద్ర 475 DI, ఓకేనా, మహేంద్ర 475 DI. ఇంకోటి ఇదేంటంటే ట్రాక్టర్స్ అయితే 1 2 3 4 ట్రాక్టర్లే ఉన్నాయి మహేంద్ర సోనాలికా, ఓకేనా, 3 సోనాలికా, 1 మహేంద్ర. ఇంకోటి మహేంద్ర సుప్రో, ఓకేనా, పికప్ మహేంద్ర సుప్రో ఉంది ఒకటి, ఓకేనా, 13 మోడల్, ఇది మహేంద్ర సుప్రో. అశోక్ లీలాండ్ దోస్త్ ఇది 15 మోడల్, ఇది కూడా ఉంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా చూస్తూ ఉంటే చాలా వెహికల్స్ ఉన్నాయి. కాకపోతే ఇంకొకటి జాన్ డియర్ 5310 హార్వెస్టర్, ఓకేనా, జాన్ డియర్ 5310 హార్వెస్టర్ కూడా ఉంది ఇందులో. ఇంకోటి మహేంద్ర బులెరో LX నాన్ AC, ఓకేనా, బేస్ 3 మహేంద్ర బులెరో నాన్ AC బేస్ 3. ఇంకోటి మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI డీజిల్ వెహికల్ కార్, మారుతి స్విఫ్ట్ డిజైర్, ఓకేనా, డీజిల్ వెహికల్. ఇంకోటి స్విఫ్ట్ డిజైర్ ZDI, ఓకేనా, డీజిల్ వర్షన్ 5 సీటర్ బండి, స్విఫ్ట్ డిజైర్ ZDI 5 సీటర్, ఇది కూడా అవైలబుల్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మొత్తానికైతే రేపటి వేలంపాటలో 65 వెహికల్స్ మాత్రం ఉన్నాయి ఇప్పుడు, ఎందుకంటే అవన్నీ నేను చెప్పలేకపోయినాను. నెక్స్ట్ మనకు ఇప్పుడే లిస్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పాను. నెక్స్ట్ మళ్ళీ వీడియోలో ఏమేమి వెహికల్స్ ఉన్నాయి ఏంటి అని మొత్తం A to Z ఈ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యండి, అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.